ఆన్లైన్ బ్లాగ్స్ నుంచి మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చండి. సో మీరు ఆన్లైన్ బ్లాగ్స్ నుంచి మనీ అన్నది ఎలా ఎర్న్ చేసుకోవచ్చంటే, ఫస్ట్ మీరు ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొన్ని బ్లాగ్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని కంటెంట్ రిలేటెడ్ బ్లాగ్స్ ఉంటాయి. కొన్ని బ్లాగ్స్ అంటే లైక్ మీకు ఏదైతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో, లైక్ ట్రావెలింగ్ కానీ, లైక్ కొంతమంది మూవీస్ గురించి చెప్తుంటారు, కొంతమంది పొలిటికల్ గురించి చెప్తున్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాగ్స్ అనేది ఉంటాయి. సో మీరు ఒక కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కేటగిరీకి సంబంధించి మీరు ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బ్లాగ్ అంటే నథింగ్ బట్ లైక్ వెబ్సైట్. సో మీరు ఒక వెబ్సైట్ అంటే దానికి ఒక డొమైన్ ఉండాలి. డొమైన్ అంటే ఒక నేమ్ ఉండాలి. సో ఆ నేమ్కి మీరు ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆ బ్లాగ్లో ఏంటంటే మనం ఆ బ్లాగ్లో అబౌట్ అస్ ఉంటుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి. సో మీరు రిలేటెడ్ ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకొని బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తారో ఆ టాపిక్ సంబంధించి ఫుల్ లెంత్ వీడియోస్ కానీ, లేకుంటే రీల్స్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, ఇలాంటివన్నీ షూట్ చేసి మీరు అందులో అప్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న బ్లాగ్స్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని సెలబ్రిటీ గాసిప్స్ కానీ, లైక్ మూవీస్ కానీ, పొలిటికల్స్ కానీ, ఇలాంటివి మనకు రీచింగ్ అనేది ఎక్కువ ఉంటాయి. బట్ మీకు లైఫ్ స్పామ్ అనేది ఎక్కువ ఉండాలనుకుంటే మీరు ఒక బ్లాగ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ బ్లాగ్లో కంటిన్యూస్గా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళి చేసిన తర్వాత లింక్ అనేది సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్గా ప్రమోషన్ అనేది చేయాలి. సో అలా చేసినప్పుడు మాత్రమే మీ బ్లాగ్ అనేది వ్యూవర్స్ అనేవాళ్ళు వస్తారు. సో వాళ్ళు రావడం వల్ల మీకు వెబ్సైట్ రీచింగ్ కానీ, వెబ్సైట్ లైక్ వ్యూస్ కానీ, లైక్స్ కానీ, షేర్స్ కానీ, సో ఇలా పెరిగినప్పుడు మాత్రమే మీకు కంటెంట్ ఇంకా ఎక్కువ దాంట్లో పెట్టడానికి మీకు స్కోప్ అనేది ఉంటుంది. సో వన్స్ మీరు ఈ బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ బ్లాగ్లో కంటెంట్ అనేది డిఫరెంట్ టైప్స్గా మనం అప్లోడ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బ్లాగ్ అన్నది మీది ట్రావెలింగ్ బ్లాగ్ అనుకోండి. సో ఆ ట్రావెలింగ్ బ్లాగ్లో ఏంటంటే మీరు కంటెంట్ అన్నది మీరు షార్ట్ వీడియోస్ పెడుతున్నారా, లాంగ్ వీడియోస్ పెడుతున్నారా అన్నది తీసుకొని, సో అందులో మీరు ఎన్ని మినిట్స్ మీరు బ్లాగింగ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి. సో మీరు వన్స్ ఆ బ్లాగ్లో మీరు వీడియోస్ కానీ, లేకుంటే ఫొటోస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న బ్లాగ్ అన్నది ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియాలంటే, సో మీరు సోషల్ మీడియా నుంచి ప్రమోషన్ అనేది చేసుకోవాలి. లైక్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, సో లింక్డ్ఇన్ కానీ, మీ యొక్క బ్లాగ్ లింక్ అన్నది అందులో పెట్టి ప్రమోషన్ చేస్తే, చేయడం వల్ల ఏమవుతుందంటే 10 మందికి తెలుస్తుంది. సో ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ డైరెక్ట్ మీ బ్లాగ్కి వస్తుంది. సో దీనివల్ల మీకు సర్చింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. దానివల్ల మీకు బ్లాగ్ అన్నది కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వేలో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాగ్ ఉందనుకోండి. ఆ బ్లాగ్ మనకు కొంతమంది గూగుల్ నుంచి రావచ్చు, డైరెక్ట్ సర్చింగ్ రావచ్చు, కొంతమంది రెఫరెన్స్ రావచ్చు, ఆర్గానిక్ సెర్చ్ రావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయండి. మనకు ఒక బ్లాగ్ ఉందంటే ఆ బ్లాగ్ ఎలా వర్క్ అవుతుంది, ఆ బ్లాగ్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అన్న టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి బ్లాగ్కు ఒకటి గూగుల్ అనాలిటిక్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ గూగుల్ అనాలిటిక్స్ ఏంటంటే మీ బ్లాగ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఎలా ఉంటుందంటే మీ ప్రతి బ్లాగ్కి ఒక మెయిల్ ఐడితో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడితో మనం లాగిన్ అయినప్పుడు మనం గూగుల్కి వెళ్ళి గూగుల్ అనాలిటిక్స్ అని చెప్పి మనం టైప్ చేసినప్పుడు గూగుల్ అనాలిటిక్స్లో మీ బ్లాగ్కు అటాచ్ అయిన మెయిల్ ఐడితో అందులో లాగిన్ అవుతే మీకు అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట. సో మీ బ్లాగ్ని ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు, అంటే ఇండియా నుంచి చూస్తున్నారా, పాకిస్తాన్ నుంచి చూస్తున్నారా, యూఏ నుంచి చూస్తున్నారా, యూకే నుంచి చూస్తున్నారా, ఏ దేశంలో ఏ సిటీ నుంచి చూస్తున్నారు అంటే కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది. సో అది కాకుండా ఏజ్ గ్రూప్ అనేది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ మీ బ్లాగ్ అనేది చెక్ చేస్తున్నారు, లేకపోతే అంటే ఆడవాళ్ళు చూస్తున్నారా, మగవాళ్ళు చూస్తున్నారా,
సో ఇట్లా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ ఇందులో మనకు తెలిసిపోతుందండి. సో అది కాకుండా ఈ గూగుల్ అనాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే, సో మన బ్లాగ్ అన్నది చూసే యూజర్స్ మొబైల్ నుంచే చూస్తున్నారా, ల్యాప్టాప్ నుంచే చూస్తున్నారా, లేకుంటే ట్యాబ్ నుంచే చూస్తున్నారా అని చెప్పి, సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో దొరుకుతుందండి. సో ఇది ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అన్నది ఉంటుంది. సో మీ బ్లాగ్ అనేది ప్రతిరోజు ఒక 1000 నుంచి 2000 మంది మీ బ్లాగ్ యూజర్స్ కానీ చూస్తూ ఉంటే, సో గూగుల్ అన్నది ఏంటంటే మీ బ్లాగ్ గూగుల్ యాడ్సెన్స్ అనే అకౌంట్ అనేది యాక్టివేషన్ చేస్తుంది. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ వల్లనే మనకు బ్లాగ్ అనేది రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ అంటే ఎలా ఉంటుందంటే, మీ బ్లాగ్కు రెగ్యులర్గా ప్రతిరోజు ఒక 1000 నుంచి 2000 మంది యూజర్స్ వస్తూ ఉంటే, సో బై డిఫాల్ట్గా గూగుల్ అన్నది మీకు యాడ్సెన్స్ అనేది అప్రూవల్ ఇస్తుంది. సో మీ బ్లాగ్లో ఏదైనా ఒక యూజర్ మీ బ్లాగ్కి వచ్చి ఆ స్క్రోలింగ్ చేసేటప్పుడు అక్కడ డిస్ప్లే అయ్యే యాడ్ నచ్చి దాన్ని క్లిక్ చేసి అందులోకి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేయడము, లేకుంటే ఆ ప్రోడక్ట్ నచ్చి కొనడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, గూగుల్ అన్నది మీరు ఎంత ఎక్కువ టైం యూజర్ని మీ బ్లాగ్లో మీరు ఉంచుతారో ఆ టైంని బట్టి మీకు ఇంత అమౌంట్ అన్నది మనకు యాడ్ చేస్తూ ఉంటుందండి. ఇది రెగ్యులర్గా ప్రతిరోజు ఇలా యూజర్స్ అనేది మన వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్లో కొంత టైం స్పెండ్ చేయడం వల్ల, లేకుంటే మన బ్లాగ్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ క్లిక్ చేసి బై చేయడం వల్ల మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం ఏంటంటే దీన్ని గూగుల్ యాడ్సెన్స్ అంటారు. ఈ గూగుల్ యాడ్సెన్స్ ఎలా ఉంటుందంటే, సో ఇది ఎవ్రీ మంత్ మనకు విత్డ్రాల్ అనేది ఏమి ఉండదు. మినిమం మనకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. సో చేయడం వల్ల నేనేంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను.